డిజిటల్ ఎక్స్క్లూజివ్ జ్యోతి మల్హోత్రా. ఈ పేరైతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం భారతదేశాన్ని తిన్నింటి వాసల్లోకి పెట్టిన ఈ లేడీ కిలాడి అయితే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈమెతో పాటు మరో 7గురిని మొత్తం గూఢచర్యం కేసు కింద మొత్తం 8 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా తనకు ఒక ట్రావెలింగ్ వ్లాగ్, అంటే తన ఒక యూట్యూబరు, ట్రావెలింగ్ వ్లాగ్స్ సంబంధించిన కంటెంట్ అయితే చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ట్రావెలింగ్ విత్ జో అనే ఒక ఛానల్ ఉంది. దానికి 3,77,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తం ఈమె భారతదేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి ఫస్ట్ మన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలను అయితే ఫస్ట్ మొదట చూపెట్టింది. ఆ తర్వాతనే పాకిస్తాన్కి సంబంధించిన ఆ దేశానికి, అంటే పాకిస్తాన్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ట్రావెలింగ్ సంబంధించిన బ్లాగ్స్ అయితే చేపట్టింది. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. మొత్తం ఈ అంటే గూఢచర్యం, అంటే భారతదేశానికి సంబంధించిన ఈ కీలక అంశాలను అయితే పాకిస్తాన్కి సంబంధించి నిఘా వర్గాలకు అక్కడ అధికారులకు అయితే తెలియజేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తన ట్రావెల్ విత్ జో ఛానల్ ద్వారా ఈ కీలక విషయాలను అయితే బయటపెట్టింది. అంతేకాకుండా దానికి ఒక ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా తను ఈ కీలకమైన విషయాలు అయితే బయటపెట్టింది. ప్రస్తుతానికైతే భారతదేశం తన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అయితే బ్లాక్ చేసినట్టయితే కనిపిస్తుంది. మొత్తం ఈ కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. ఆ 8 మందిలో 4 హర్యానాకు చెందినవారు, 3 పంజాబ్కు చెందినవారు, అలాగే 1 ఉత్తరప్రదేశ్కి చెందినవారు. ఈమెతో పాటు హర్యానా పాటియాలా ప్రాంతానికి చెందిన దావేంద్ర సింగ్, ఇతను కూడా కీలకంగా ఈ కేసులో ఉన్నారు. దావేంద్ర సింగ్ ఒక ఏడాది క్రితమే పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్న నిఘా వర్గాలతోటి, అక్కడ ఉన్న సైనిక అధికారులతో అయితే ఆయన మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో దావేంద్ర సింగ్ కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా మొదట తాను ఎవరైతే జ్యోతి మల్హోత్రా ఉన్నారో, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్ తో తినకు మొదట పరిచయం ఏర్పడింది. అంటే డానిష్ అనే వ్యక్తి మన భారతదేశంలో ఉన్న ఢిల్లీ ఆ పాక్ రాయబార కార్యాలయంలో ఉంటారన్నమాట. ఆయన వర్క్ చేస్తుంటారు డానిష్. ఆయన ద్వారా జ్యోతి మల్హోత్రా అయితే పరిచయం అయింది. ఆ తర్వాత ఆయన అలీ హాసన్ అని ఇంకొక పాకిస్తాన్ సంబంధించిన ఆ రక్షణ, అంటే నిగూఢ సంబంధించిన ఎవరైతే అధికారి ఉంటారో ఆ అధికారికి అయితే తను పరిచయం చేస్తారనమాట. అలీ హాసన్ తో పరిచయం అయిన తర్వాత ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా అయితే 2023లో పాకిస్తాన్ కూడా వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్లో వెళ్ళి పాకిస్తాన్ సంబంధించిన ఎక్స్ప్లోర్ అయితే చేసింది తన యూట్యూబ్ ఛానల్లో. అదే తరుణంలో పాకిస్తాన్ సంబంధించిన కీలక వ్యక్తులను, ఆ నిగూఢ సమాచారానికి సంబంధించిన వ్యక్తులను, అలాగే సైన్యాధికారికి సంబంధించిన వ్యక్తులను, అలాగే ఐసిఎస్ సంబంధించిన ఉగ్రవాదకు సంబంధించిన వ్యక్తులను కూడా తను కలిసినట్టు అప్పటి నుంచే తనతో పరిచయాలు ఉన్నట్టయితే కనబడుతుంది. ముఖ్యంగా పాల్గం ఉగ్రదాడి జరిగిన తర్వాత 2 దేశాల మధ్య, పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మనకు జ్యోతి మల్హోత్రా ఉన్నారో, జ్యోతి మల్హోత్రా డానిష్ తో కొన్ని ఎన్క్రిప్టెడ్ కు సంబంధించిన యాప్స్ ద్వారా తను సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. దీన్ని గమనించిన మన హర్యానా పోలీసులు అయితే ఈ విషయాన్ని అయితే బయటపెట్టారు. ఈ విషయంలోనే తనను పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తన ఆదాయము, తన తిరిగే ట్రావెలింగ్స్ ఇవన్నీ అయితే ఎక్కడ సరిపోవడం లేదు. తనకు పనికి మించిన ఆదాయం రావడం, దీని అంతటి కారణాలే తన మీద అనుమానం వచ్చేలా పోలీసులకు అయితే చేసింది. ముఖ్యంగా తను కేవలం డబ్బుల కోసమే విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి భారతదేశం యొక్క సున్నితమైన, అలాగే ఆ సైనిక వ్యవస్థను అయితే బయటపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఉంటూ, భారతదేశ ఊపిరి పీలుస్తూ, భారతదేశ గాలిని పీలుస్తూ, భారతదేశ తిండి తింటూ భారతదేశానికి అయితే వెన్నుపోటు పొడిచిందని చెప్పవచ్చు. భారత జవాన్లు అయితే 6 నిమిషాలు రాత్రి పగలు, చలి ఎండ ఏది తేడా లేకుండా భారత సరిహద్దుల్లో, భారత్ బార్డర్లో పనిచేస్తూ ఉన్నారు. అలా అంటే వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా భారత సైనికులు అయితే పనిచేస్తుంటే, కానీ భారతదేశంలో ఉన్న ఒక భారతీయురాలు, అలాగే భారతదేశానికి సంబంధించిన మరొక 7గురు కేవలం భారతదేశాన్ని అయితే పాకిస్తాన్ దగ్గర తాకట్టు పెట్టారని చెప్పొచ్చు. ఇది అయితే ఒక దేశద్రోహం కిందికి అయితే వస్తుంది. దీనిలో పూర్తి విచారణ అయితే ప్రస్తుతం చేపట్టారు. ముఖ్యంగా ఈ కేసులో జ్యోతి మల్హోత్రాతో పాటు దావేంద్ర సింగ్, అలాగే నౌమాన్ ఇలాహి అనే వ్యక్తి అంటే ఏదైతే హర్యానాలో ఉన్నారో ఆయన ఒక సెక్యూరిటీ గార్డ్ లో పనిచేస్తున్నారు. అలాగే ఆర్మన్ షాజాద్, మహమ్మద్ ముర్తాన్ తదితరులు అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీరంతా కేవలం డబ్బు కోసమే
మన భారతదేశాన్ని అయితే పాకిస్తాన్ దగ్గర తాకట్టు పెట్టినట్టయితే కనిపిస్తుంది. అంతేకాకుండా జ్యోతి మల్హోత్రా అనే వ్యక్తి మన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా సందర్శించినట్టయితే తెలుస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన తర్వాత దానికి సంబంధించిన కీలక విషయాలను అయితే తన వ్లాగ్స్ లో పేర్కొనడం జరిగింది. అంటే సికింద్రాబాద్ లో కూడా ఏమైనా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి ఒక 2 నెలల ముందా లేదా నెల ముందో పహల్గామ్ పర్యటన కూడా తను చేసినట్టయితే అర్థమవుతుంది. అక్కడ పహల్గామ్ పర్యటనకు జ్యోతి మల్హోత్రా వెళ్ళి అక్కడ ఉన్న కీలక ప్రదేశాలు ఏదైతే రహస్య ప్రదేశాలు ఉంటాయో ఆ అడవుల నుంచి వెళ్ళి ఎలాగ రావచ్చు, లేదంటే అక్కడ మొత్తం పర్యాటక బృందం ఎలా జరుగుతుందని చెప్పేసి అలాంటి కీలక అంశాలను అయితే తన వ్లాగ్ లో పేర్కొనడం జరిగింది. అంటే మొత్తం మీద జ్యోతి మల్హోత్రా అందించే కంటెంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ నిఘా వర్గాలకు కానీ ఒక సోర్స్ గా ఉందనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందని చెప్పేసి అయితే అందరిలో ఆసక్తికరంగా అయితే మారింది.